సావిత్రిలో మనము బుక్ 4 ద బుక్ ఆఫ్ బర్త్ అండ్ క్వెస్ట్లో మొదటి క్యాంటో లాస్ట్ వీక్ మొదటి క్యాంటోలో ఉన్నాము. ద బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ ద ఫ్లేమ్ లాస్ట్ భాగంలో ఉన్నాము. లాస్ట్ 1 పేజ్ మాత్రము లాస్ట్ టైం కంప్లీట్ చేయలేదు. అక్కడ నుంచి ఈ వీక్ అదిను తర్వాత సెకండ్ క్యాంటో కంటిన్యూ చేద్దామండి. సావిత్రి జననం గురించి తెలుసుకున్నాం. సావిత్రి జననము ఎప్పుడు ఏ సమయంలో ఎలా జరిగింది అన్నది లాస్ట్ క్యాంటోలో శ్రీ అరవిందులు అద్భుతంగా వర్ణించారు. వసంత ఋతువు కాలాన సావిత్రి జననం జరిగింది. ఆ వసంత ఋతువు కాలం అంటే ఫిబ్రవరి 21 శ్రీ మదర్ బర్త్ కూడా అప్పుడే జరిగింది. కాబట్టి దానికి మదర్ బర్త్కి సావిత్రి బర్త్కి అక్కడ ఉన్న మనము కంపారిజన్ కూడా చూసుకున్నాము. ఇంకా ఈ వర్ణనలో కూడా శ్రీ అరవిందులు అద్భుతంగా ఋతువులను వర్ణించడము మనకు లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాము. అది ఎలా అయితే గ్రీష్మకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలము, ప్యూరిఫికేషన్, మనలో ప్యూరిఫికేషన్ అన్నది ఎలా జరుగుతుంది, మనలో ప్యూరిఫికేషన్ అన్నది చాలా లాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ రెయినీ సీజన్ కూడా శ్రీ అరవిందులు ఫస్ట్ క్యాంటోలో ఎక్కువ పేజెస్లో అంటే 1.5 పేజ్ ఆల్మోస్ట్ వర్ణించడం జరిగింది. ఎందుకంటే మన గ్రీష్మకాలం అనేది, సమ్మర్ అనేది మన యంగ్ యూత్కి సంకేతంగా, ఆ యూత్లో మనకు ఎక్కువ ఎలా అంటారు, మన కోపాలు కానీ మన ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ఫ్రమ్ ఏజ్ 50 నుంచి స్టార్ట్ అయ్యేది రెయినీ సీజన్ లాగా. అక్కడ నుంచి ప్యూరిఫికేషన్ అంటే మన ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పటికీ మనకు అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మనలో ఉన్న ఈ వీక్నెసెస్ అన్ని మనం పోగొట్టుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చే శరదృతువు కానీ, ఆ తర్వాత వచ్చే వింటర్ సీజను, తర్వాత వచ్చే వసంత కాలాన సావిత్రి జన్మిస్తుంది. సావిత్రి జన్మించడాన్ని ఎలా వసంతుడు ఎలా ఎంజాయ్ చేస్తాడు, ప్రకృతి ఎలా ఉంది అన్నది మనం చూసాము. ఇప్పుడు సావిత్రికి ఎలా కనిపిస్తున్నాయి అంటే అన్ని రూపాలు బాల్యం నుంచే ఆమెకు జీవిస్తున్న అంతరాత్మలుగా కనిపిస్తున్నాయి. ప్రతి స్పర్శలో కూడా దేవుళ్ళ నుంచి ఒక సందేశాన్ని అందుకొని అందులోని పరమార్థాన్ని గ్రహించేది. ఉన్నత ప్రకృతితో మమేకమైన ఆమెకు ఏది పరాయిది కాదు. ఉన్నత ప్రకృతితో మమేకమైంది కాబట్టి సావిత్రి ఆమెకు ఏది కూడా పరాయిదిగా ఉండటం లేదు. ఒక లయతో ఆమె కాలమంతా ఆమె గడిపే సంవత్సరాలు జరిగిపోతున్నాయి. సమృద్ధమైన పనులతో ముసురుకునే పనులు సమృద్ధంగా గడిచిపోయే రోజులు. అంటే పనులు కూడా సమృద్ధంగా ఉండటము అని అంటే మరి సమృద్ధంగా గడిచిపోయే రోజులు అంటే ఇప్పుడు మన రోజులు ఎలా ఉంటాయి, ఏదో రోజులో కొంచెం సేపు మనం ప్రార్థన చేసుకోవడమో, కొంచెం సేపు ఇది ధ్యానం చేసుకోవడమో చేస్తాం, ఇలాంటివి చదవటమో చేస్తాం. అంటే మనం అంతరాత్మతో ఉండే సమయము చాలా కొంచెం ఉంటుంది రోజులో. కానీ సావిత్రి అలా కాదు. సమృద్ధంగా ఉండే రోజులు అంటే ఎప్పుడు ఆమె చేస్తున్న ప్రతి పని, ఆమె ప్రతి ఆలోచన బాల్యం నుంచే అంతరాత్మతో జరిగేది. కాబట్టి ఆమె రోజులు కూడా అలా సమృద్ధంగా జరిగిపోయేవి. ఇవి ఆమె బుద్ధిని, ఇంద్రియాలను తేనె మాధుర్యంతో నింపాయి. ఆమె అందం ఎలా ఉంది, ఆమె పెరుగుతూ ఉన్న కొద్దీ అంటే చంద్రకాంతితో కనబడుతూ ఉంది. తన నిశ్శబ్ద శక్తిలో తన గొప్పదనాన్ని సంరక్షించుకుంటూ ఒంటరిగా తనలో తాను నివసించింది. ఎంతో శక్తివంతమైనది ఆమె. మరి ఆమెకు సరిపోయే వాళ్ళు ఎవరూ లేరు. ఆమె ఎప్పుడూ ఒంటరే. చివరి వరకు కూడా సత్యవంతుని ప్రాణం కోసము మృత్యువుతో పోరాడే వరకు కూడా ఆమె ఒంటరిగానే జీవించింది, ఒంటరిగానే పోరాడింది. కనుక అలాగే ఒంటరిగానే ఆమె పెరుగుతుంది. సావిత్రిలో నివసిస్తున్న దివ్యమాత తాను నిర్వర్తించబోయే కార్యక్షేత్రం వైపు మళ్ళింది. ఇప్పుడు సావిత్రి ఎలా వచ్చింది, దివ్యమాత అంశగా అశ్వపతి మహారాజుకు వచ్చింది. అంటే సావిత్రి ద్వారా దివ్యమాత తన కార్యాన్ని నిర్వర్తించాలని చూస్తూ ఉంది. ఇప్పుడు సావిత్రి ఎప్పుడైతే పెరుగుతూ ఉందో అప్పుడు సావిత్రిలో ఉన్న దివ్యమాత తాను నిర్వర్తించబోయే కార్యక్షేత్రం వైపు మళ్ళింది. ఒక దేదీప్యమాన కాంతి ఆమె కనుబొమల శిఖరాన్ని ఆక్రమించి ఆమెలో ధ్యాన దృష్టిని గంభీరం చేసింది. అప్పటి నుంచి చిన్న వయసు నుంచి ఆమెలో ధ్యాన దృష్టి అనేది గంభీరం అవుతూ ఉంది. ఒక మార్మిక దేవాలయంలోని హోమాగ్ని శిఖల్లా ఆమె నేత్రాల దీర్ఘ వైభవంలో దివ్య మానవ జ్వాలలు ప్రకటితమయ్యాయి. ఆమె నేత్రాలు ఎలా ఉన్నాయంటే దివ్య మానవ జ్వాలలతో ఆ నేత్రాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ స్ఫటిక నేత్రాల నుండి ఒక దివ్య సంకల్పం, ఎప్పుడు మిణుకుమంటే ఒక దివ్య సంకల్పం ప్రస్ఫుటితమయ్యేది. నిఘా దుర్గంలో విజయాన్ని పిలిచే జాగరూక సైనికుడిలా, ఎలా అయితే నిఘా దుర్గంలో అంటే నిఘా పెట్టే దుర్గంలో కోటలో ఒక సైనికుడు ఎలా అయితే విజయం కోసము అలా చూస్తూ ఉంటాడో ఆ రకంగా ఆమె ఆకాంక్ష చిన్న వయసు నుంచే ఉన్నత విధిని పైనుంచి క్రిందకి పిలిచింది. ఈ ఆకాంక్ష ఒక నిశ్శబ్ద యోధుడిలా
సావిత్రి అస్తిత్వ బలంలోని పరమసత్యపు వజ్ర సింహాసనాన్ని సంరక్షిస్తూ ఉంది. సావిత్రిలో ఉన్న పరమసత్యం అనే ఆ ఆత్మ ఆ వజ్ర సింహాసనాన్ని సంరక్షిస్తూ ఉంది ఈ ఆకాంక్ష. ఆమె ఆపేక్షాపూరిత హృదయము అమృత మాధుర్య పరివేష్టిత చంద్రబింబంలా ఉంది. అందరినీ ప్రేమిస్తుంది ఆమె, కానీ దాన్ని బాహాటం చేసే ఒక్క పలుకు కూడా పలకదు. దాన్ని బయటకి చూపించదు. అందరినీ ప్రేమిస్తూనే ఉంది, కానీ అది ఎంతసేపు మనసులో హృదయంలో ఉంటుంది తప్ప బయటికి చూపించదు. ఒక్క సంజ్ఞ కూడా చేయదు. తన హృదయంలో దాచుకున్న ప్రహర్ష పారవస్యత, ఆనంద తీవ్రతలు నిశ్శబ్ద ప్రపంచంగా ఆమెలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆమె ఆనందం కానీ, ఆమె పారవస్యత కానీ, ఆమె ధ్యాన స్థితి, ఆమె నిశ్శబ్ద స్థితి, ఇవన్నీ కూడా ఆమె హృదయంలో ఉన్నాయి, నిశ్శబ్దంగా ఉన్నాయి. అనేక మంది ఉన్నత దేవతలు సావిత్రి అనే ఈ సుందర గృహంలో నివసిస్తూ ఉన్నారు. చూడండి, ఇంత అద్భుతంగా సావిత్రి వస్తున్నప్పుడు ఇంకా దేవతలు వేరే ఎక్కడ ఉంటారు? సావిత్రిలోనే ఉంటారు. అలాగా అనేక ఉన్నత దేవతలు అనేక మంది సావిత్రి అనే ఈ దైవ గృహంలో, ఈ కోవెలలో నివసిస్తూ ఉన్నారు. Many high gods dwelt in one beautiful home. It was her nature's ark, a perfect whole, harmonious like a chant with many tones, immense and various like a universe. The body that held this greatness seemed almost an image made of heaven's transparent light. Its charm recalled things seen in visitors' hours, a golden bridge, Suvarnavarathi, a golden bridge spanning a fiery flood, a moon-touched palm tree single by a lake, companion of the wild and glimmering peace, a murmur as of leaves in paradise, moving with feet of the immortals pass, a fiery halo over sleeping hills, a strange and starry head alone in the night. అనేక మంది ఉన్నత దేవతలు సావిత్రి అనే ఈ సుందర గృహంలో నివసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆమె స్వభావ పరిధి, ఆమె స్వభావం ఎలా ఉందంటే ఒక పరిపూర్ణ మొత్తంలా ఉంది. వివిధ స్వరాలున్న సమశ్రుతితో సాగే ఒక మంత్రోచ్చారణ, ఒక మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు దాంట్లో వివిధ స్వరాలు ఉండొచ్చు, కానీ ఎలా అది సామరస్యంతో ఒక సమశ్రుతితో సాగుతుంది, ఆ రకంగా అపార నానాత్వంతో ఉన్న ఒక విశ్వంలా ఆమె అలా ఉంది. ఈ పవిత్రతను నిలుపుకున్న సావిత్రి దేహము, ఎంతటి పవిత్రతతో ఉన్న సావిత్రి దేహము స్వర్గ ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. దివ్య ప్రవాహాలను విస్తరింపజేసే సువర్ణ వారధిగా మారింది. స్వర్గ ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ అంటే పైన ఎక్కడో ఉన్న స్వర్గంలో ఉన్న ఆ కాంతిని, ఆ ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉంది ఆమె శరీరము. దివ్య ప్రవాహాలను విస్తరింపచేసే ఒక సువర్ణ వారధి లాగా, పైనుంచి తీసుకొని వచ్చే ఆ దివ్య ప్రవాహాలను తీసుకొచ్చే ఒక సువర్ణ వారధి లాగా, గోల్డెన్ బ్రిడ్జ్ లాగా సావిత్రి దేహం మారింది. విస్తార ప్రశాంతత సాహచర్యంలో శశాంకుని స్పర్శతో, చంద్రుడి స్పర్శతో స్వర్గంలో దేవతల అడుగుల సవ్వడిని ఆకుల గలగలలాగా వింటూ సరస్సు ఒడ్డున ఒంటరిగా నిలిచిన తాటి చెట్టు లాగా ఉంది. ఎలాగైతే ఒక్కటి తాటి చెట్టు అలా అన్ని వింటూ రాత్రి కూడా అలాగే ఒంటరిగా ఉంటుందో ఆ రకంగా ఉంది. నిదురించే పర్వత శిఖరాలను ఆవరించిన తేజోవలయంగా, పర్వత శిఖరాల చుట్టూ ఎలాగైతే తేజోవలయం ఉందో కాంతి పరివేష్టితమైన ఆమె శిరస్సు, కాంతి చుట్టుకొని ఉన్న ఆమె శిరస్సు నిశీధిలో ఒంటరి నక్షత్రం లాగా భాషించింది. ఒంటరి నక్షత్రం ఎలాగైతే రాత్రిపూట ఒకటే ఒక నక్షత్రం ఉన్నప్పుడు ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ రకంగా సావిత్రి భాషించింది. ఇక్కడతో మనకి ఫస్ట్ క్యాంటో కంప్లీట్ అవుతుందండి. ఇంకా సెకండ్ క్యాంటో ద గ్రోత్ ఆఫ్ ద ఫ్లేమ్, జ్వాలా ప్రవృత్తి, సావిత్రి యవ్వనం. ఇది ఎలాగైతే అవతార జ్వాల అయిన సావిత్రి ఎలా పెరుగుతుంది, ఎలా యవ్వనంలోకి అడుగు పెడుతుంది, ఆమె యవ్వనంలో ఎలా ఉంటుంది, ఆమె యవ్వనం అన్నది, ఆమె శక్తి అన్నది ఏ రకంగా ఆమె ఉన్న దేశాన్ని, ఆ భద్రదేశాన్ని ప్రభావితం చేసింది అన్నదాని గురించి ఇందులో సెకండ్ క్యాంటోలో ఉంది. అది చూద్దాం. భౌతిక సౌందర్య ఆధ్యాత్మికతలకు నెలవైన మద్రదేశంలో సావిత్రి బాల్యం ప్రవర్తమానం చెందసాగింది. A land of mountains and wide sunbeat plains, and giant rivers pacing to vast seas, a field of creation and spiritual hush, silence swallowing life's acts into the deeps, of thoughts transcendent climb and heavenward leap, a brooding world of reverie and trance, filled with the mightiest works of God and man, where nature seemed a dream of the divine, and beauty and grace and grandeur had their home, harbored the childhood of the incarnate flame. ఎత్తైన పర్వతాలు, a land of mountains and wide sunbeat plains,
సూర్యరశ్మి ప్రభావిత మైదానాలు, సూర్యరశ్మితో ఉన్న మైదానాలు, విస్తార సాగరాల వైపుగా పరవళ్లు తొక్కే నదులతో ఉన్న మద్రదేశము, సముద్రాల వైపు పరిగెత్తుతూ ఉండే ఈ నదులతో, ఈ పర్వతాలు, ఈ సూర్యరశ్మి ప్రభావిత మైదానాలు, సాగరాల వైపు పరుగులు తీసే నదులతో ఉన్న మద్రదేశము ఆధ్యాత్మిక నిశ్శబ్ద క్షేత్రంగా విరాజిల్లుతుంది, ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పుడు ఎలాగైతే మనం ప్రపంచం మొత్తం మీద ఆధ్యాత్మిక క్షేత్రం, ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్న క్షేత్రం ఏది అంటే భారతదేశం అని ఎలా అంటామో, అలాగా ఈ మద్రదేశం కూడా ఆధ్యాత్మిక నిశ్శబ్ద క్షేత్రంగా విరాజిల్లుతుంది. అప్పటికే అశ్వపతి మహారాజు కూడా అక్కడే ఉన్నాడు, మహా తపస్సులు చేసి ఉన్నాడు అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే ఎక్కువ తపస్సులు, ఋషులు, ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుందో అది ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అలాగే ఇక్కడ మద్రదేశము ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అక్కడి నిశ్శబ్దము జీవిత చర్యలను గాఢతల్లోకి ముంచివేస్తుంది. అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి ఏ చర్యలు చేసినా కూడా అవి గాఢంగా, ఇంటెన్స్ గా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లోతుగా ఉంటాయి, ఇంటెన్స్ గా, హార్ట్ టచింగ్ గా, సోల్ టచింగ్ గా ఉండేవి. ఆలోచనలను అతిశయిస్తూ అక్కడ మనసు చేసే ఆరోహణ స్వర్గానికి ఎగసిపోవాలని చూస్తుంది. అక్కడ జీవితం ఎలా ఉంటుంది, ఏ పని చేసినా కూడా గాఢంగా, ఇంటెన్స్ గా ఉంటుంది. మరి మనసు ఎలా ఉంటుంది అంటే ఆలోచనలను అతిశయిస్తూ, మనసు లిమిట్ ఏంటి, ఆలోచనలు చేయడమే. కానీ ఇక్కడ మద్రదేశంలో మాత్రము ఆ మనసు అన్నది ఎలా ఉంటుంది అంటే ఆలోచనలను అతిశయిస్తూ స్వర్గానికి ఎగసిపోవాలని చూస్తుంది, స్వర్గాన్ని అందుకోవాలని చూస్తుంది. పూజ్య భావనలతో సమాధి స్థితిలో యోచన చేసే ఒక ప్రపంచం అది. భగవంతునికి మనిషికి చెందిన మహత్కార్యాలతో నిండిన ప్రదేశం, అంత మహత్కార్యాలతో ఉన్న ప్రదేశం మద్రదేశం. అక్కడి ప్రకృతి పరమాత్మ కంటున్న ఒక స్వప్నంలా ఉంది. వేర్ నేచర్ సీమ్డ్ ఎ డ్రీమ్ ఆఫ్ ద డివైన్. మన స్వప్నాల్లా కాదు, పరమాత్మ కంటున్న స్వప్నం అంటే అది ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది అక్కడి ప్రకృతి కూడా. సౌందర్య వైభవ సొగసులను సంతరించుకున్న గృహంలా ఉన్న ఆ క్షేత్రంలో, అంత అందమైన ఆ మద్రదేశంలో అవతార జ్వాల, ఫ్లేమ్ అయిన సావిత్రి బాల్యము అలా గడిచిపోయింది. భౌతికంగా, సౌందర్యపరంగా, ఆధ్యాత్మికంగా సమృద్ధమైన ప్రకృతితో ఉన్న మద్రదేశంలో సావిత్రి దినదిన ప్రవర్తమానమైంది. భౌతికంగా, సౌందర్యపరంగా, బ్యూటీకి, అండ్ దెన్ స్పిరిచువల్లీ కూడా సమృద్ధంగా ఉండే ప్రకృతితో ఉన్న మద్రదేశంలో సావిత్రి అలా దినదిన ప్రవర్తమానం అవుతుంది. ఊర్ధ్వం నుండి సనాతన ప్రభావాలు ఆమెను గమనిస్తూ ఉన్నాయి. ఊర్ధ్వం నుంచి పై నుంచి సనాతన ప్రభావాలు ఆమెను చూస్తున్నాయి. భవిష్యత్తులో అభివ్యక్తం కాబోయే దైవశక్తులు ఆమె వైపు ఆకర్షితం కావటాన్ని, ఆబ్వియస్లీ ఆమె అంత శక్తివంతంగా ఉన్నప్పుడు దైవశక్తులు ఆమెలో అభివ్యక్తం కావాలని చూస్తాయి. ఇప్పుడు మనం కూడా మన శక్తిని మనం పెంచుకుంటూ పోయే కొద్దీ మన ధ్యాన సాధనతో కానీ, మన సరెండరింగ్తో కానీ, ఇందాక సార్ ప్రసాదరావు గారు చెప్పినట్టుగా ఈ రకంగా మనం శక్తిని పెంచుకుంటూ పోయే కొద్దీ దైవశక్తులు నెమ్మదిగా మనలోకి దిగి రావాలని చూస్తాయి. మనం ఆ స్టేజ్కి వెళ్ళేట్టు చూడాలి. ఇక్కడ అదే జరిగింది. సావిత్రిలో భవిష్యత్తులో అభివ్యక్తం కాబోయే దైవశక్తులు ఆమె వైపు ఆకర్షితం అవుతూ ఉన్నాయి. దీన్ని సమృద్ధ గతానికి చెందిన దైవశక్తులు వీక్షించాయి అంట. గతంలో ఉన్న దైవశక్తులు, ఫ్యూచర్ లో ఉన్న దైవశక్తులు ఆమెలోకి దిగి రావటాన్ని, ఆమెకు ఆకర్షితం కావటాన్ని అవి వీక్షించాయి. పృథ్వీ ప్రజ్ఞానము ఆమె నిశ్చల హృదయంతో సంభాషించింది. పృథ్వీమాతకున్న విజ్డమ్, ఆ ప్రజ్ఞానం అన్నది ఆమెతో సంభాషించింది. దేవుళ్లతో సాహచర్యం చేయాలని ఆమె హృదయము మానసిక అంతిమ శిఖరాల నుండి పైకి అధిరోహించింది. దేవుళ్లతో ఆమె సాహచర్యం చేయాలని చూస్తుంది. దేవుళ్లతో సాహచర్యం చేయాలంటే మరి మనసు పరిమితిలో ఉంటే దేవుళ్లతో సాహచర్యం చేయగలమా? చేయలేము. ఎప్పుడు అది మనం దేవుళ్లతో సాహచర్యం చేయగలమంటే ఎప్పుడైతే మనసును దాటి ఏ మనసులైతే, ఏ తలాలైతే శ్రీ అరవిందులు చెప్పారో, హయ్యర్ మైండ్, ఇన్హ్యూమైన్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్ అండ్ ఓవర్ మైండ్, వీటన్నింటినీ అధిరోహించినప్పుడే దేవుళ్లతో సాహచర్యం చేయడం కుదురుతుంది. అది ఇప్పుడు సావిత్రి చేసింది. పృథ్వీ భావనలను ఆధారంగా చేసుకొని విశ్వ విస్తారతలోకి దుంకి మనక వేసింది. ద్రష్టల, చింతనశీలుర జ్ఞానం ఆమెది. ఆమె జ్ఞానం ఎలాంటిదంటే ఏదైతే ఋషులు ద్రష్టలు అంటామో అటువంటి జ్ఞానము ఆమెది. అన్ని సమస్త శక్తులు ఆమెకున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకు శ్రీ అరవిందును, మదర్ని చూసుకుంటే వాళ్ళకున్న టాలెంట్స్ కానీ, మొదటి నుంచి వాళ్ళు చూపించిన ప్రభావాలు ఇవన్నీ చూస్తే శ్రీ అరవిందులు ఒక మహాకవి, ఒక మహాతత్వవేత్త, మంచి రెవల్యూషనరీ, విప్లవకారుడు, గొప్ప దేశభక్తి పరుడు,
అన్నిటికన్నా ఎక్కువగా ఆధ్యాత్మికతను జీవితానికి సమన్వయం చేసిన మహాద్రష్ట. ఇవన్నీ గుణాలు శ్రీ అరవిందుల్లో ఉంటే శ్రీమాతలో మొదటి నుంచి కూడా శ్రీమాత చిన్నప్పటి నుంచే ఆ ధ్యాన సాధనల్లో ఉంటూ అతి శక్తివంతంగా ఆమె అకల్టిజం అనేది ఈ అకల్టిజాన్ని ప్రాక్టీస్ చేశారు. ఇంకా అదే కాకుండా శ్రీమాత ఒక పెయింటింగ్స్ అద్భుతంగా వేసేవాళ్ళది మనకు తెలిసిందే. పెయింటింగ్స్ అండ్ మ్యూజిక్ ఆర్గన్ మ్యూజిక్, ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాం, అది ఎంత అద్భుతంగా ఎట్లా మనలోని శారీరక రుగ్మతలను వీటన్నింటినీ మానసిక రుగ్మతలు అన్ని పోగొట్టేట్టుగా ఉంటుంది, అంత శక్తివంతంగా ఆ మ్యూజిక్ అన్నది. ఈ రకంగా శ్రీమాత కూడా అన్ని కళలలో నైపుణ్యం సాధించుకున్నారు. అందుకే మన యోగాన్ని పూర్ణయోగం కన్నా పూర్ణ శక్తిశాలి యోగా అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఈ శక్తులన్నింటినీ కూడా మనం సమకూర్చుకున్నాక మనం చేసే యోగము మన పూర్ణ యోగం అవుతుంది. ఆ రకంగా ఇక్కడ సావిత్రిలో కూడా అన్ని ద్రష్టల, చింతనశీలుల జ్ఞానము, అన్ని రకాలైన ఆధ్యాత్మిక భావనలు, అన్ని రకాలైన టాలెంట్స్, అన్ని రకాలైన నైపుణ్యాలు సావిత్రిలో చిన్నప్పటి నుంచే బయటపడసాగాయి. ఈమె ఆ జ్ఞానంతో, ఆమెకున్న జ్ఞానంతో అగోచరాన్ని వీక్షించింది, అచింత్యాన్ని యోచించింది. అగోచరాన్ని అంటే చూడలేని దాన్ని, మనం చూడలేని దాన్ని ఆమె చూసింది, మనం యోచించలేని దాని గురించి యోచించింది. అజ్ఞేయ తలుపులు తెరుచుకున్నాను, పర్షూటబుల్ తలుపులు, డోర్స్ అనేవి తెరుచుకున్నాయి. మానవ సరిహద్దులు అనంతంలోకి చొచ్చుకొని పోవటానికి గండి ఏర్పడింది. ఈమెతో మన మానవ సరిహద్దులు, ఈ పరిమితులన్నీ కూడా, ఈ సరిహద్దులన్నీ కూడా అనంతంలోకి చొచ్చుకొని పోవటానికి ఒక దారి అంటూ ఏర్పాటు చేసింది సావిత్రి. సావిత్రి ఉనికితో సాధారణ మానవుల చర్యలు అపరిమిత వైశాల్యతను సంతరించుకున్నాయి, కేవలం సావిత్రి ఉనికితోనే. ఇప్పుడు చూడండి, మన విషయంలో కూడా మనమున్న కంపెనీ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటారు మొదలు. ఎప్పుడు మనమున్న కంపెనీని బట్టే మన అండర్స్టాండింగ్ కానీ, మనం మన స్వభావం కానీ మారడము, మన ప్రవర్తన మారడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు మంచి బాగా ధ్యానం చేస్తూ మంచి స్టేట్లో ఉన్న వాళ్ళతో మనం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దానికి ప్రభావితం అవుతాం. అదే నెగిటివ్ ఫోర్సెస్లో, నెగిటివ్ పీపుల్తో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సెస్కి మనము అట్రాక్ట్ కావడము, ఆ ప్రభావాలన్నీ మన మీద పడటము జరుగుతుంది. కాబట్టి అటువంటి మనుషుల సాహచర్యం అన్నదే, అటువంటి మనుషుల ప్రెజెన్స్ అన్నదే, అంత గొప్ప వాళ్ళ ప్రెజెన్స్ అన్నదే చాలా ప్రభావితం చేస్తుంది. అలా ఇక్కడ సావిత్రి ఉనికితో సాధారణ మానవుల చర్యలు కూడా, అప్పుడు ఏమవుతుందంటే టాలెంట్స్ కూడా బయటికి వస్తాయి. సాధారణంగా ఉన్న ఈ చర్యలు కూడా అపరిమిత వైశాల్యతను సంతరించుకున్నాయి. A shoreless sweep was lent to the mortals' acts. సాధారణ మానవ చర్యలు కూడా a shoreless sweep. And art and beauty sprang from the human depths. Nature and soul weed in nobility. Ethics, the human key to imitate heaven. The harmony of a rich culture's tones refined the sense and magnified its reach. To hear the unheard and glimpse the invisible, and taught the soul to soar beyond things known, inspiring life to greaten and break its bounds, aspiring to the immortal's unseen world. సావిత్రి ఉనికితో సాధారణ మానవుల చర్యలు అపరిమిత వైశాల్యతను సంతరించుకున్నాయి. మానవ లోతుల నుంచి కళా సౌందర్యాలు ప్రేరేపించబడ్డాయి. ప్రకృతి, అంతరాత్మ రెండు కూడా దివ్యత్వం కోసం పోటీ పడ్డాయి. నాకంటే నాకని దివ్యత్వం కోసం పోటీ పడ్డాయి. మానవ నైతిక విలువలు స్వర్గాన్ని అనుకరించే మార్గాన్ని చూపాయి. ఎథిక్స్ కూడా స్వర్గాన్ని అనుకరించే మార్గాన్ని చూపాయి. సమృద్ధ సంస్కృతిలోని సామరస్యత ఇంద్రియ జ్ఞానాన్ని శుద్ధి చేస్తూ దాని సామర్థ్యాన్ని పెంచి, వినసఖ్యం గాని దాన్ని వినేట్టుగా, చూడసఖ్యం గాని దాన్ని చూసేట్టుగా చేసింది. సమృద్ధ సంస్కృతిలోని సామరస్యత, ఎప్పుడైతే సంస్కృతి ఇలా సామరస్యంగా ఉందో, ఇలా సమృద్ధంగా ఉందో, ఆ సామరస్యత అనేది ఇంద్రియ జ్ఞానాన్ని శుద్ధి చేస్తుంది, మన ఇంద్రియాలను శుద్ధి చేస్తుంది. ఇది మనము ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, సామరస్యంగా హార్మోనియస్ గా ఉండటం అనేది. మన మాటలో సామరస్యత, ఆలోచనలో సామరస్యత, ఇంకా మనం చేసే పనులలో సామరస్యత, ఈ సామరస్యతను హార్మోనియస్ గా ఈక్వానిమిటీతో, సమత్వంతో మనము చేసుకుంటూ పోయే కొద్దీ మన ఇంద్రియ జ్ఞానం అన్నది శుద్ధి అవుతూ వస్తుంది, ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది. అప్పుడు మన సామర్థ్యం పెరిగి వినశక్యం కాని దాన్ని వినేట్టుగా, ఏదైతే వినటానికి మామూలు వాళ్ళకు వీలు కాదో దాన్ని వినేట్టుగా,
చూడసిక్యంగా దాన్ని చూసేట్టుగా, దేన్నైతే మామూలు మానవులు చూడలేరు దాన్ని చూసేట్టుగా చేస్తుంది. సావిత్రి ప్రజెన్స్ మాత్రమే అక్కడ మద్రదేశంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అలా చేసేది. ఎరిగిన విషయాలకు అతీతంగా పైకి ఎగిరిపోవటాన్ని అంతరాత్మ ఇంద్రియాలకు నేర్పించింది. జీవితం ఉన్నతమయ్యి తన సరిహద్దులను విచ్ఛిన్నం చేసుకోవడానికి ప్రేరేపించింది. జీవితమే ఉన్నతమైంది. అలా సావిత్రి ఉనికితో అక్కడి జీవితము శాశ్వతుల అదృశ్య ప్రపంచం కోసం ఆకాంక్షించేట్లు చేసింది. అక్కడ జీవితం మొత్తం మనుషులు, ఒక మనిషి ఇద్దరు మనుషులు కాదు, మొత్తం హోల్గా జీవితమే అదృశ్య ప్రపంచం కోసం, ఆ శాశ్వతుల కోసం ఆకాంక్షించేట్టుగా చేసింది. ఇంకా కళలు, తత్వచింతనలు అన్నవి అక్కడ ఎలా ఉన్నాయి? ఆమె జీవితంలోని మలుపులు రహస్య శక్తులకు నిర్దేశించే సాంకేతిక ద్వారాలయ్యాయి. ఆమె జీవితంలో ఏ చిన్న మలుపు జరిగినా కూడా అది రహస్య శక్తులకు దారి తీసే ద్వారం అయ్యింది. ఆమె గడిపే కాలము ఆమె అస్తిత్వ శాశ్వత కోవెలలో నిరాటంకంగా సాగే ఒక ఆరాధనగా, ఆమె గడిపే కాలము ఒక ఆరాధనగా, ఆమె చేసే కర్మలు యజ్ఞ సంజ్ఞలుగా అలా మారాయి. అంటే చేసిన ప్రతి కర్మ, ఆమె చేస్తున్న ప్రతి కర్మ ఒక యజ్ఞమే. ఎప్పుడు మనం చేస్తున్న కర్మలు యజ్ఞాలు అవుతాయి? ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే పూర్తి సరెండరింగ్తో, మదర్కి సరెండర్తో ప్రతి పని చేస్తూ ఉంటామో రోజంతా, అప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది ఫలానా పని అని లేకుండా, ఏ పని ఎంత చిన్న పని కానీ పెద్ద పని కానీ అది ఒక యజ్ఞంగా మారుతుంది. అలా ఇక్కడ యజ్ఞంగా మారాయి, యజ్ఞ సంజ్ఞలుగా మారాయి. ఆమె నుండి వెలువడే ప్రతి పదము ఉన్నత లోకాల లయతో ఒక మంత్రం లాగా, ఆమె నుంచి ఏ పదం వెలువడినా కూడా అది ఒక మంత్రం లాగా ఉండేది. అది మంత్రం లాగా పదార్థంలో బందీగా ఉన్న అంతరాత్మను విడుదల చేసేది. అంతరాత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? పదార్థంలో బందీగా ఉంది, మన శరీరంలో బందీగా ఉంది అంతరాత్మ. అటువంటి అంతరాత్మను విడుదల చేసే అంత శక్తివంతంగా ఆమె పదము, ఆమె నోటి నుంచి వచ్చే పదము అలా ఉండేది. మంత్రానికి ఉన్న శక్తే అటువంటిది. శ్రీమాత మనకు ఒక మంత్రం గురించి చెప్తారు, అది ఓం నమో భగవతే అన్నది. ఆ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. శ్రీమాత కూడా అదే చేసేవాళ్ళు, మనం కూడా అదే చేయమని చెప్తారు. లేకపోతే మా అనన్నా అనుకోమని చెప్తారు. ఈ మంత్రం అన్నది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మన దేహంలో బందీగా ఉన్న ఈ అంతరాత్మను విడుదల చేస్తుంది. తన సహచరులైన దేవతలతో సంభాషించేట్లు చేసేది. అలా అంతరాత్మ విడుదలయ్యి తన సహచరులైన దేవతలతో సంభాషించేవాళ్ళంట. లేదంటే జీవిత హృదయంలో శ్రమిస్తున్న నూతన రూపాలను తయారు చేయటానికి సహాయపడింది. మనుష్యులలో, విషయాలలో ఉన్న సనాతన అంతరాత్మ అజ్ఞేయాన్ని, అజనితాన్ని, అక్కడున్న మనుషుల్లోని అంతరాత్మ అజ్ఞేయాన్ని, అజనితాన్ని అన్వేషించేది. అందరి అంతరాత్మ చిట్ట చివరి మార్మికతల యవనికను తొలగించడానికి అనంతం నుంచి కాంతిని మోసుకొని వచ్చింది. ఇలా సావిత్రి ప్రెజెన్సే అనంతం నుంచి కాంతిని మోసుకొని వచ్చి అక్కడున్న మనుషులందరి అంతరాత్మను ప్రభావితం చేసింది. గాఢమైన తత్వచింతనలు భూమిని స్వర్గం వైపు చూసేట్లు చేశాయి. ఇంకా తత్వచింతనలు ఎంత గాఢంగా ఉండేవి అంటే అవి భూమిని స్వర్గం వైపు చూసేట్లుగా చేశాయి. ఇంటెన్స్ ఫిలాసఫీస్ పాయింటెడ్ ఎర్త్ టు హెవెన్ are on foundations broad as cosmic space, appraise the earth mind to superhuman heights, overpassing lines that please the outward eyes, but hide the sight of that which lives within. Sculpture and painting, concentrated sense upon an inner vision's motionless verge, revealed a figure of the invisible, unveiled all nature's meaning in a form, are caught into a body of the divine, the architecture of the infinite, discovered here, its inward musing shapes captured into wide breadths of a soaring stone. గాఢమైన తత్వచింతనలు భూమిని స్వర్గం వైపు చూసేట్లు చేశాయి. భూమికి పరిమితమై ఉన్న మనసును అతిమానస ఉన్నతాలకు ఉద్ధరించాయి. శిల్పకళ, చిత్రలేఖనం లాంటి కళలు కేవలం బాహ్య నేత్రానికి ఆహ్లాదాన్ని ఇవ్వటమే కాకుండా దాన్ని అతిశయిస్తూ, కేవలం ఇప్పుడు మనకు పెయింటింగ్ అది చూస్తే అప్పటికప్పుడు ఏదో ఆహా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది అనుకుంటాం. కానీ అలా కాకుండా దాన్ని అతిశయిస్తూ ఆంతరిక జ్ఞానాన్ని, దాని వెనుక ఉన్న సత్యాన్ని వెల్లడి చేశాయి. ఒక రూపంలో సమస్త ప్రకృతి అర్థం ఆవిష్కృతం అయ్యేది, లేదా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పెయింటింగ్ లో దైవమే ప్రకటితం అయ్యేవాడు. కళలు అలా ఉండేటివి. అక్కడ సంగీతం మరి ఎలా ఉండేది అంటే పవిత్ర పరితాపాలను భూమి మీదకు తీసుకొని వచ్చింది. ఎక్కడో పైనున్న పరితాపాలను భూమి మీదకు తీసుకొని వచ్చింది సంగీతం. పారవస్య గాఢతల్లో మునిగిపోయిన హృదయము
మానవ పిలుపును విశ్వ ఆక్రందనకు అనుబంధించింది. హృదయము సంగీత పారవస్యతలో మునిగిపోయిన హృదయము మనిషి పిలుస్తుంటే, సంగీతం పాడుతూ ఇలా పిలుస్తూ ఉంటే విశ్వ ఆక్రందనకు, విశ్వానికి అనుబంధించింది. అంత అద్భుతంగా సంగీతం ఉండేది. ప్రపంచాన్ని తన కదలికలతో వ్యాఖ్యానించే నాట్యకళ, ప్రపంచాన్ని తన కదలికలతో వ్యాఖ్యానించే నాట్యకళ. ప్రపంచంలోని అన్ని రసాలను నాట్యంతో వ్యాఖ్యానిస్తారు. అంటే కోపము, రౌద్రరసం కానీ, బాధగా ఉండటము, సంతోషంగా ఉండటము, పారవస్యంగా ఉండటము, ఇవన్నీ కూడా మనకు నాట్యకళలో బయటపడతాయి. అయితే అలా ప్రపంచాన్ని తన కదలికలతో వ్యాఖ్యానించే నాట్యకళ ఆలోచన చిత్తవృత్తులను లయాత్మక భంగిమలతో ప్రకటించింది. సూక్ష్మ రేఖలలో బహిర్గతమయ్యే కళలు, సూక్ష్మరేఖల్లో అంటే పెయింటింగ్స్, సూక్ష్మరేఖల్లో బహిర్గతమయ్యే కళలు, పెయింటింగ్స్ క్షణకాలం కదిలిపోయే జ్ఞాపకానికి శాశ్వతత్వాన్ని ఆపాదించాయి. మనం మామూలుగా పెయింటింగ్స్ చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా అందంగా ఉంది, కలర్స్ భలే ఉన్నాయి, ఇది చాలా బాగుంది అనుకొని కొంచెం సేపు మన మనసులో ఉంటుంది, ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఇక్కడ కళలు అలా లేదంట. అక్కడ పెయింటింగ్స్ శాశ్వతత్వాన్ని ఆపాదించాయి. దానికి కూడా పెయింటింగ్స్ కూడా శాశ్వతత్వం ఆపాదమయ్యింది. ఇంకా చలించే ప్రపంచాల విస్తారతతో కావ్యాలు ప్రకటితమయ్యాయి. కావ్యాలు పొయట్రీ ఎలా ఉంది అంటే చలించే ప్రపంచాల విస్తారత, ప్రపంచాల విశాలత్వంతో ప్రకటితమైంది. సాగర ఘోషలా ఉప్పొంగిన ఛందస్సులు. ఈ ఛందస్సులు అంటే మనం ఏదో ఇది ఇలా రాస్తే ఛందస్సు అవుతుంది, ఇది ఇక్కడ పెడితే ఛందస్సు అవుతుంది, అలా కాదు. అలా ఛందస్సులు బయటకు వచ్చేవి. ఎలా వచ్చేవి? సాగర ఘోషలా వచ్చేవి. సాగర ఘోషలా ఉప్పొంగిన ఛందస్సులు భాషా వైభవాన్ని, ప్రకృతి రూపాల సౌందర్యాన్ని, మహత్వాన్ని మానవ భాషలోకి తర్జుమా చేశాయి. అవన్నీ కూడా మానవ భాషలోకి ట్రాన్స్లేట్ చేశాయి. గాఢమైన తత్వచింతనలు, శిల్పకళ, చిత్రలేఖనము, సంగీతము, కవిత్వము, నాట్యకళ, లలిత కళలన్నింటినీ అతి నైపుణ్యంతో తన సహజ భోజనంగా సావిత్రి జీర్ణించుకుంది. ఇవన్నీ కూడా తన సహజ భోజనంగా సావిత్రి జీర్ణించుకుంది. These things she took in as her nature's food, but these alone could fill not her white self. These things she took in as her nature's food, but these alone could fill not her white self. A human seeking limited by its gains, to her they seemed the great and early steps, hazardous of a young discovering spirit, which saw not yet by its own native light. It tapped the universe with testing knocks, or stretched to find truth mind's divining rod. There was a growing out to numberless sights, but not the widest seeing of the soul, not at the vast direct immediate touch, nor at the art and wisdom the gods. గాఢమైన తత్వచింతనలు, శిల్పకళ, చిత్రలేఖనము, సంగీతము, కవిత్వము, నాట్యకళ, ఈ లలిత కళలన్నింటినీ అతి నైపుణ్యంతో తన సహజ భోజనంగా సావిత్రి జీర్ణించుకుంది. అయినా కూడా ఇవేమీ ఆమె విశాల ఆత్మను తృప్తిపరచలేకపోయాయి. ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకే. ఇవి ఎంత హైయెస్ట్ పోయినా కూడా ఇవి ఆమె ఆత్మను తృప్తిపరచలేకపోయాయి. ఇవన్నీ పరిమిత జ్ఞానాన్ని అందుకోవటానికి మనిషి చేసే అన్వేషణను సూచించాయి. ఇవన్నీ కూడా పరిమిత జ్ఞానమే. అది పరిమిత జ్ఞానం కోసం మనిషి చేసే అన్వేషణే తప్ప ఇవి సత్యానికి చేర్చవు మనల్ని. వాస్తవంగా అవి జ్ఞాన సముపార్జనలో గొప్పవే అవి. కానీ అది తన స్వీయ కాంతిని ఇంకా చూడని యువ ఆత్మ చేసే సాహసోపేత అన్వేషణ మాత్రమే. ఇవి మంచివే, జ్ఞాన సముపార్జనలో ఇవి చాలా గొప్ప అడుగులే. కానీ కూడా అవి ఎలాంటివి అంటే ఇంకా తన స్వీయ కాంతిని చూడని యువ ఆత్మ ఏదైతే ఇమ్మెచ్యూర్డ్ సోల్ ఇంకా తన సెల్ఫ్ లైట్ ని, ఆ కాంతిని చూడలేదో అటువంటి ఆత్మ చేసే అన్వేషణ మాత్రమే. దీనికి మనకు ఒకటి పురాణాల నుంచి ఒక కథ గుర్తొస్తుంది. నారద మహర్షి మనకి ఎంత గొప్పగా అన్ని కళల్లో నైపుణ్యాన్ని సాధించుకున్నారనేది మనకు తెలుసు. 64 విద్యలు అనేవి నారద మహర్షి నైపుణ్యాన్ని సాధించుకున్నారు. అయితే 64 విద్యల్లో ఆయన ఎక్సలెన్స్ ఉన్నా కూడా ఆయనకి ఎందుకో తృప్తిగా లేకుండా ఉంది. ఒకసారి సనకానంద మహర్షి అనుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. అయితే ఆయన నారదులను అన్నారు, ఎందుకు నువ్వు ఇలా అసంతృప్తిగా ఉన్నావు, ఎందుకు సంతృప్తిగా లేవు, ఎందుకు బాధగా ఉన్నావు అంటే నారదులు అన్నారు, నాకు ఇన్ని విద్యలు వచ్చు, ఇంత తెలుసు, అయినా కూడా ఎందుకు నా మనసు తృప్తిగా లేదు, సంతృప్తిగా ఉండటం లేదు, నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. అప్పుడు ఆయన నారద మహర్షితో అన్నాడు, నీకు మరి బ్రహ్మ విద్య తెలుసా అన్నాడు.
ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్నప్పుడే నీ ఆత్మ పూర్తిగా సంతృప్తి చెందుతుంది. ఈ 64 విద్యలతో మాత్రమే కాదు. అలాగా ఇక్కడ ఈ విద్యలు అనేటివి కూడా, ఇవన్నీ కూడా జ్ఞాన సముపార్జనలో గొప్ప అడుగులే, కానీ కూడా అవి యువ ఆత్మ చేసే అన్వేషణ మాత్రమే అంటున్నారు శ్రీ అరవిందులు. మానవ ఆలోచన కన్నా మహత్తైన అపరిమిత జ్ఞానము, ఇంద్రియాలకు హృదయానికి అందని ఆనందము ప్రపంచంలో బంధించబడి విడుదల కోసం పరితపిస్తున్నట్టుగా సావిత్రి అనుభూతి చెందింది. సావిత్రి ఇవన్నిట్లో ఎక్సలెన్స్ వచ్చింది, కానీ ఆమెకు మానవ ఆలోచన కన్నా మహత్తైన అపరిమిత జ్ఞానం ఉంది. ఈ ఆలోచన కన్నా ఇంద్రియాలకు హృదయానికి అందని ఆనందము ఉంది, అది ప్రపంచంలో బంధించబడి విడుదల కోసం పరితపిస్తూ ఉంది అని అన్నట్టుగా సావిత్రి అనుభూతి చెందింది. ఆమెలోని గొప్పతనము తనను తాను అభివ్యక్తం చేసుకోవటానికి సరైన సమయము మార్గాల కోసం వేచి చూసింది. ఆమెలోని గొప్పతనము ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎప్పుడు ఏ ప్లేస్ లో ఎక్కడ ఎలాంటి సందర్భంలో అది బయట పెట్టుకోవాలా అని వేచి చూసింది. అది తన చుట్టూ ఉన్న వస్తువులలో దేనిలోకి రూపం తీసుకుంటే తాను వృద్ధి చెందుతుందో దాన్ని అన్వేషించింది. ఎందుకంటే ఆ శక్తి కూడా, ఆ గొప్పతనం కూడా అభివ్యక్తం కావాలంటే దానికి సరిపోయే ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి. సో దానికి ఏ రూపం ఉంది, ఏ రూపంలోకి తన గ్రేట్నెస్ అనే, తన గొప్పతనం అనే, తన శక్తి అన్నది అభ్యక్తం చేయొచ్చు అన్నట్లుగా అది అన్వేషించింది. ఆమెలోని సహజ వైభవాన్ని, గొప్పతనాన్ని, మాధుర్యతను, ఆనందాన్ని, శక్తిని, ప్రేమను ఎటువంటి ప్రత్యాఘాతం లేకుండా భరించగలిగే వస్తువుల కోసం ఆమె హృదయం ఎదురు చూస్తుంది. ఎటువంటి ఆటంకం లేకుండా ఏవైతే ఆమెలోని ఈ వైభవాన్ని, ఈ గొప్పతనాన్ని, ఈ ప్రేమను, శక్తిని, ఆమెలోని ఆ స్వీట్నెస్ ను, ఆ బ్లిస్ ను, దీన్నంతా ఏది అందుకోగలదు, ఆటంకం లేకుండా, ఎటువంటి పరిమితి లేకుండా ఏది అందుకోగలదు అన్నట్టుగా ఆమె హృదయము ఎదురు చూసింది. విశ్వాత్మ ఎరుకతో ఆమె సర్వాలింగనం కావటం చూస్తాం. ఇప్పుడు స్వర్గాలను జయించటానికి ఆమె ఆత్మ భూమిని పునాది రాయిగా చేసుకుంది. Earth made a stepping stone to conquer heaven. The soul saw beyond heaven's limiting boundaries, met a great light from the unknowable and dreamed of a transcendent action sphere. Aware of the universal self in all, she turned to living hearts and human forms. Her soul's reflections, complements, counterparts, the close outlying portions of her being, divided from her by walls of body and mind, yet to her spirit bound by ties divine. స్వర్గాలను జయించటానికి ఆమె ఆత్మ భూమిని పునాదిగా చేసుకుంది. స్వర్గం పరిమితం చేసే సరిహద్దులకు అతీతంగా ఉన్న విస్తారాలను దర్శించింది. సమస్తంలో కనిపించే విశ్వాత్మ ఎరుకతో సజీవ హృదయాల వైపు, మానవ రూపాల వైపు మళ్ళింది. ప్రతి చోట విశ్వాత్మ కనిపిస్తున్నాడు, దానికోసమని అన్ని రూపాల వైపు, అన్ని మానవ రూపాల వైపు, అన్ని హృదయాల వైపు మళ్ళింది సావిత్రి. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి? ప్రతిదీ ఆమెకు తన అంతరాత్మ ప్రతిబింబాలుగా కనిపిస్తున్నాయి, పరిపూరకాలుగా, ప్రతిరూపాలుగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని. అయినా కూడా ఇలా తన ప్రతిబింబాలుగా కనిపిస్తున్నాయి, కానీ వేరై ఉన్నాయి. ఎలా అవి తన నుంచి వేరై ఉన్నాయి అంటే, దేహము మనసు అనే గోడల చేత వేరై ఉన్నాయి. ఇప్పుడు తన పక్కనున్న మనిషి ఉన్నాడు, తన అంతరాత్మలో భాగంగా తన ప్రతిబింబంగానే కనిపిస్తూ ఉన్నాడు, కానీ అతను వేరుగా ఉన్నాడు. ఎలా వేరుగా ఉన్నాడు అని అంటే, అతని దేహం వేరు, మనసు ఈ రెండింటితో విభజితమయ్యి. అలాగే ఇక్కడ ఉన్న గోడ ఆమె అంతరాత్మలాగే, ఆమె అంతరాత్మలకు ప్రతిబింబంగానే కనిపిస్తుంది, కానీ ఎలా అది వేరై ఉంది అంటే, దాని రూపంతో అది వేరై ఉంది. ఈ రకంగా కనిపించాయి. అయినా కూడా ఆమె ఆత్మ దైవంతో బంధించబడినట్టుగా ఆమెకు తెలిసింది. ఇక కనిపించని కంచెను, ముసుగులో ఉన్న రక్షణను, ఒక అంతరాత్మ నుండి ఇంకొక అంతరాత్మను, కనిపించకుండా ఉండే కంచె ఏదైతే మన ఆత్మ చుట్టూ ఒక కంచె, ఒక ముసుగు ఉంటుందో, ఆ కంచెను, ముసుగులో ఉన్న రక్షణను, ముసుగులో ఉండేది ఆత్మ, అది ఒక అంతరాత్మ నుంచి ఇంకొక అంతరాత్మను వేరు చేసే ఏకాంతాన్ని, వీటన్నింటినీ అధిగమిస్తూ సర్వాన్ని ఆలింగనం చేసుకోవాలని ఆమె అభిలషించింది. వీటన్నింటినీ, ఆటంకాలన్నింటినీ అధిగమిస్తూ అంతటినీ తను ఆలింగనం చేసుకోవాలి అని ఆమె కోరుకుంది. తన ఆలింగనంలో సమస్త జీవరాశులకు ఆశ్రయం ఇవ్వాలనుకుంది, అందరికీ ఆశ్రయం ఇవ్వాలనుకుంది. విభజన యొక్క అచేతన చీలిక నుండి కాంతిని చూసే అద్భుత స్థానానికి వారిని ఉద్ధరించాలనుకుంది. విభజన యొక్క అచేతన చీలిక, ఈ విభజనతో ఏదైతే అచేతన చీలిక ఉందో, విభజిస్తూ ఉందో, వాళ్ళని తన నుంచి వేరుగా చేస్తూ ఉందో, దాని నుంచి కూడా వాళ్లను అక్కడి నుంచి, ఆ విభజించే దాని నుంచి ఒక అద్భుత స్థానానికి, తన మనుషులందరినీ, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించాలని సావిత్రి ప్రయత్నం చేసేది. కానీ కొద్ది మంది మాత్రమే ఆమె పిలుపుకు ప్రతిస్పందించారు. ఓన్లీ a few responded to her call.
అందరూ ప్రతిస్పందించలేకపోయారు. ఆమె అందరినీ ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది, అందరినీ ఉద్ధరించాలని అనుకుంటుంది. కానీ కొద్ది మంది మాత్రమే ప్రతిస్పందించారు. ఇంకొద్ది మంది ఆమెలో మరుగున ఉన్న దివ్యత్వాన్ని అనుభూతి చెంది ఆమెలోని దైవశక్తిని తమలోని దైవశక్తికి జత చేయాలని ప్రయత్నించారు. కొంతమంది కొంచెం ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు, కొంత దైవశక్తిని కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి తమలో ఉన్న దైవశక్తిని ఆమెలో ఉన్న దైవశక్తికి అనుబంధించాలని ప్రయత్నించారు. ఇలా చేసే ప్రయత్నంలో వారు ప్రకాశిత ఉన్నతాలకు ఉద్ధరించబడారు. కొంతవరకు ఒక లెవెల్ వరకు ఉద్ధరించబడడం జరిగింది, ఎందుకంటే ఆమెతో అనుబంధించుకున్నారు. కానీ సావిత్రిలోని ఆ దివ్య కాంతిని, ఆమెతో అనుబంధం పెట్టుకోవాలన్న పర్మనెంట్ గా ఆ దివ్య కాంతిని క్షణకాలం మాత్రమే దర్శించగలిగారు తప్ప ఆ శక్తిని దర్శనాన్ని నిలుపుకోలేక సాధారణ మంద జీవితంలో పడిపోయేవాళ్ళు. మళ్ళీ సావిత్రితో అనుబంధానికి వెళ్ళేవాళ్ళు, కొంతవరకు తమలో ఉన్న ఆ శక్తితో కొంతవరకు దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు, కానీ ఎక్కువ కాలం ఆ కాంతిని దీన్ని నిలుపుకోలేకపోయేవాళ్ళు. మనం కూడా చూడండి, కంటిన్యూస్ గా చేయలేము, ఎందుకంటే మనలో ఉన్న ఇవన్నీ కూడా, ఈ ఇంపర్ఫెక్షన్స్ అన్నీ కూడా ఈ కొంచెం అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కాంతిని, ఆ ప్రకాశాన్ని ఇప్పుడు చేసేది కూడా మనం ధ్యానం చేయడం, గంటల తరబడి కూర్చొని చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే దాన్ని అందుకునే అంత శక్తి మన శరీరానికి, మన భౌతికానికి కానీ, మన ప్రాణానికి, మనసుకు దీనికి లేదు. కాబట్టి ఒక లెవెల్ వరకే మనము చేయగలుగుతాం. అలాగే వీళ్ళు సావిత్రితో అనుబంధం పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ ఆమె కాంతిని భరించలేక దూరం వెళ్ళిపోయేవాళ్ళు. స్వర్గ ఔన్నత్యాలను అధిరోహించే సాహసోపేత ప్రయోగంతో విశాలత వైపుగా వృద్ధి చెందుతున్న సావిత్రి మనసును సన్నిహితంగా అనుభూతి చెందుతున్నారు. సావిత్రి చాలా సన్నిహితంగా కనిపిస్తుంది, చాలా సన్నిహితంగా అనుభూతి చెందుతున్నారు. ఎంతో ఆసక్తితో ఆ అగ్నేయుని సరిహద్దు స్పర్శను చూస్తూ ఉన్నారు, పరీక్షిస్తున్నారు. సావిత్రి స్పర్శలో ఎలా ఉందంటే, సావిత్రి దగ్గరుంటే వాళ్ళకి అనంతుడు అగ్నేయుడే దగ్గరున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ వారి మానవ ప్రకృతి ఇంకా వాళ్లను బంధిస్తూనే ఉంది. విశాలమైన అడుగులతో కొనసాగే ఆమె సంకల్పానికి వారి అడుగులు, వారి ఆసక్తి సరిపోవడం లేదు. ఆమె ఎంత విశాలంగా, ఎంత ఔన్నత్యంతో ఉన్నాయంటే ఆమె అడుగులు, వాళ్ళు వేసే అడుగులు దానికి సరిపోవటం లేదు. వాళ్ళ లెవెల్ అన్నది సరిపోవటం లేదు. అలసట లేకుండా సునాయాసంగా సాగే ఆమె ఆధ్యాత్మిక గమనాన్ని అందుకోలేకపోతున్నారు. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఆమె, చకచక పైకి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆమెను పట్టుకొని పైకి వెళ్ళాలనుకున్నా కూడా ఆ ఫాస్ట్నెస్ ని, ఆ శక్తిని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అజనితమైన అనంతుని దృష్టితో చూడటానికి వారి దృష్టి చాలా సంకుచితంగా ఉంది. ఎందుకంటే వారి దృష్టి ఇంకా నారోగా ఉంది, ఇంకా సంకుచితంగానే ఉంది. గొప్పగా ఉన్న ఈ ఉన్నత విషయాలతో తొందరగా అలసిపోతున్నారు. ఈ గొప్పగా ఉన్న విషయాలతో వీళ్ళు తొందరగా అలసిపోవడం జరుగుతూ ఉంది. అందువలన వీళ్ళు సావిత్రిని అందుకోలేకపోతున్నారు.